పేదలు, అత్యధిక మంది పేదలు ఉన్నారు మన రాష్ట్రంలో, మన దేశంలో. ఆ వ్యవసాయం మీద బతికే వాళ్ళు ఉన్నారు, కూలీలు ఉన్నారు, అంతంత మాత్రం సంపద ఉన్న మహిళలు ఉన్నారు. అలాంటిది అక్కడి నుంచి జరగాలి. సమగ్రాభివృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ అన్నది అక్కడి నుంచి జరగాలి. కింద నుంచి జరిగినప్పుడే అది నిజమైనటువంటి అభివృద్ధి. పునాదులు బాగా ఉండాలి. పునాదులు అంటే పేదవాళ్ళు, నిజంగా అట్టడుగు వాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, వాళ్ళ గురించి పట్టించుకోడు. ఎంతటి మనిషి అంటే మీరు చూస్తుంటారు హోర్డింగ్స్, బీజేపీ వాళ్ళ హోర్డింగ్స్ ఎక్కడైనా సరే. వాజ్పేయి వాళ్ళ స్టేట్స్ మ్యాన్. ఈ రోజున బీజేపీ వేరే పార్టీ అయినా సరే వ్యక్తుల గురించి మనం వాళ్ళు నిక్కర్సైన మనుషులైతే, ఖచ్చితమైన మనుషులైతే మనం పోటీ తీరాలి. వాజ్పేయి, అలాగే అద్వానీ, ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఇతర నాయకులు, నాయకురాళ్ళు ఎవరి ఫోటో అయినా సరే ఆ హోర్డింగ్స్ మీద చిన్న స్టాంప్ సైజులో ఉంటుందా? ఒక మోడీ మాత్రం ఉంటాడు, ఒక కమలం ఉంటుంది. బీజేపీ ఓటు వేయండి. తెలియట్లేదా మీకు ఎంత నియంతో? తెలియట్లేదా ఎవరికి కనపడకుండా చేసే మనస్తత్వము? అందరినీ కబ్జా చేసి తను మాత్రమే ఒక వ్యక్తిగా వెదగాలనుకునే మనిషి. ఆ మనిషి తన ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం కోసంగా ఒక కంపెనీ, ఆర్నాల్డ్ అండ్ పోర్టర్ పిఆర్ ఏజెన్సీ, ఇజ్రాయెల్ సంబంధించిన ఒక కంపెనీని 100 కోట్లు పెట్టి హైర్ చేసుకుని దాని మూలంగా తన ఇమేజ్ బిల్డప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎవరో పాప్ సింగర్స్, హాలీవుడ్ స్టార్స్, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ యొక్క ప్రమోషన్ కోసం వాడుకునే కంపెనీ వ్యక్తిగతంగా ఆయన లబ్ధి చేకూర్చడం కోసం, ఆయన ఇమేజ్ బిల్డప్ చేయడం కోసంగా చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ రోజున మన నిజమైన నాయకుడు, నిజమైన యువ నేత, భవిష్యత్తులో చాలా ఫ్రాంక్గా స్ట్రైట్గా వెళ్ళిపోయే మనిషి మన యువనేత రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఈ రోజున మనకి దేశ ప్రధాని అవ్వాలి తప్ప ఇలాంటి వాళ్ళు కాదు. వీళ్ళందరూ దేశానికి పట్టినటువంటి ఒక మాయ. ఆ మాయలో దయచేసి పడిపోవద్దని, మోడీ మాయలో పడిపోవద్దని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా మైనారిటీస్, ముస్లిం సోదరులు, ప్రతి ఒక్కరు, దళితులు, దళిత క్రిస్టియన్స్, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాల వారు, అది సంపన్నుల పార్టీ, డబ్బు రుచి చూసిన వాళ్ళ పార్టీ, సూట్ కేసులతో వచ్చే వాళ్ళకి సీట్ ఇచ్చేటటువంటి పార్టీ. ఇలాంటి వాళ్ళ ఈరోజు మనం పరిపాలించేది అది టీడీపీ కానీ, బీజేపీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ. ఎన్ని కోట్లు చేస్తారో చెప్పండి. వీళ్ళు ఎంత కోట్లు మీరు డిపాజిట్ చేస్తారో చెప్పండి. ఒక్కొక్క నియోజకవర్గానికి పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్ని కోట్లు మీరు ఇస్తారో చెప్పండి అంటూ కొన్ని సంవత్సరాల కాలం ముందు నుంచే డబ్బంతా కలిసి డిపాజిట్ చేయించుకున్నటువంటి వీళ్ళ పేదవాళ్ళ గురించి పట్టించుకునేది, వాళ్ళ ఏమార్చేది, వీళ్ళ బుడబుడి ఏడుపులతోటి, వీళ్ళ యొక్క ఆర్తనాదాలతోటి, వీళ్ళ ఓదార్పులతోటి చేసేటువంటి యాత్రలో ఎవరిని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారి మాయలో పడవద్దని చెప్పేసి నిజంగా వ్యవసాయదారుల గురించి చాలా విపులంగా చెప్పారు కాబట్టి ఆ ప్రసక్తిని వెళ్ళదలుచుకోలేదు. మహిళల గురించి, విద్యార్థుల గురించి, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల గురించి, అలాగే వినియోగదారులు, ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉంటారో ఆయన సామాన్య కుటుంబం గురించి, అలాగే మహిళలకు ఇందాక వారు చెప్పిన దాంట్లో మీకు అందరికీ కూడాను కలర్ టీవీలు డిష్తో పాటు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉంది. అది చిన్నదే అవ్వచ్చు, కానీ పెద్ద మనసుతోటి వాళ్ళందరికీ ఇవ్వాలని ప్రయత్నం. అలాగే ల్యాప్టాప్లతో పాటు ఇవన్నీ పక్కన పెడితే చాలామంది కొన్ని కులాలు ఈ రోజున బీసీ స్టేటస్ కావాలని వారు ఎప్పటి నుంచో కోరిక. ఇప్పుడు ఉన్నటువంటి బీసీ స్టేటస్లు ఎవరైతే ఉన్నారో, బీసీతో ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఏమాత్రం నష్టం లేకుండా ఆర్థిక షెడ్యూల్ 9 ప్రకారం రాజ్యాంగంలో వారికి వెసులుబాటు కలిగించే దిశగా ఈ రోజున మా అందరి కోరిక మేరకు రామనారాయణ రెడ్డి గారు పెద్ద మనసుతోటి ఎవరైతే ఈ రోజున వాల్మీకి, బోయి, అలాగే మత్స్యకారులు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఎస్టీ స్టేటస్లోకి, అలాగే బలిజ, కాపు, ఒంటరి ఇలా కొన్ని కులాలు, కాపు ఇలాంటి కులాలకి బీసీ స్టేటస్ ఇచ్చేందుకు గాను ఇందులో రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. చేసే దిశగా మేమంతా కృషి చేస్తామని దానికి కానీ ఈరోజు మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి భవిష్యత్తు కోసమే. ఖచ్చితంగా ఈ రోజున విద్యార్థులు, వెనుకబడిన తరగతుల వాళ్ళు, ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే కనుక ఇంత ఉన్నత విద్యకు వాళ్ళకు అవకాశం ఉండేదా?
ప్రతి వాళ్ళు ఆ ఉన్నత విద్యతోటి ఈ రోజున చక్కగా సంపాదించుకుంటూ కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటారు, కుదిరేదా? కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాను, ఈ యొక్క ఆంధ్ర విభజన జరగడం అన్నది మన కొత్త ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడటం అన్నది మన భవిష్యత్తు కోసమే, మన మంచి కోసమే. ఈ రోజున మనకు పోలవరం ఆ యొక్క 9 జిల్లాలకి వచ్చిన ఇక్కడ వచ్చేసరికి ఐఐటీలు, అలాగే దుగ్గరాజపట్నం వాటర్ రేవులు, ఇలాంటివి ఎన్నో పవర్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ ఈ యొక్క పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకి వచ్చిన మరెన్నో ఐఐటీలు, త్రిపుర ఐటీలు, ఐఐఎంలు, అలాగే విజ్ఞాన సంస్థలు, ఎయిమ్స్, నిమ్స్ లాంటివి, ట్రైబల్ యూనివర్సిటీస్, అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, పెట్రో కెమికల్ యూనివర్సిటీస్, పెట్రో కారిడార్, కోస్టల్ కారిడార్, ఇలాంటివన్నీ కూడా ఈ సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క తీర ప్రాంతం 100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చేవా? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రుల యొక్క సలహాలతో చెప్పండి, వాళ్ళ సలహాలు తీసుకుని మేము ఏం చేయాలి, ఎలా రాబట్టాలి, విభజన అనివార్యం అవుతున్నప్పుడు వారి సలహాల మేరకు ఇవన్నీ కూడా 11 ఆర్డినెన్స్ పాస్ చేసాం, 11 డిమాండ్స్. ఆ డిమాండ్లో అంతర్భాగంగా ఇవన్నీ కూడా పొందుపరుస్తూ మనకి స్పెషల్ స్టేట్ కేటగిరీ తీసుకొచ్చాం. అంటే లక్షల కోట్లు నిధులు కేంద్రమే ఇస్తుంది. ఇవ్వడమే కాదు, నిధులు ఇవ్వడమే కాదు, నిర్మించేది కూడా కేంద్రమే అవుతుంది. ఇక వెనుకబడిన ప్రాంతం రాయలసీమ, వెనుకబడిన మరో ప్రాంతం ఉత్తరాంధ్ర, వీటికి స్పెషల్ ప్యాకేజ్ తీసుకురాగలిగాం. వీటితోటి 5-10 సంవత్సరాలలో ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్, వెలిగిపోయే ఆంధ్రప్రదేశ్, అక్షర క్రమంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండేది. అభివృద్ధిలో కూడా అగ్రగామిగా నెంబర్ 1గా ఉంది, దాంట్లో సందేహం లేదు, నమ్మండి. ఇది శుష్క హామీలు కాదు, ఎన్నికల హామీలు కాదు, ఏదో కాదు. ఇది ఉభయ సభల్లో, చట్టసభల్లో చట్టం చేసుకుంది, చట్టబద్ధత ఏర్పరచుకుంది ఈ యొక్క ఆర్డినెన్స్ అన్నీ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో 5-10 సంవత్సరాల్లో మన అద్భుతాలు చూస్తాం. ఏమండి అందరూ కలిసి ఎందుకండి హైదరాబాద్ మీద ఆధారపడాలి? హైదరాబాద్ తప్ప మరో ప్రాంతం లేదు మనకు ఉపాధికి. మన ఆపర్చునిటీ డెస్టినేషన్ మనకు హైదరాబాద్ అయిపోయింది. అందుకే మనకు మరీ వర్రీగా ఉంది విడిపోవడం అన్నది. ఈ రోజున ఒక్కొక్క జిల్లా కేంద్రం, ఒక్కొక్క భాగ్యనగరం, ఒక్కొక్క జిల్లా కేంద్రం, ఒక్కొక్క మహానగరం, ఒక్కొక్క మెగా సిటీ అవడానికి ఎవరికి ఇష్టం లేదా? మనకు వద్దా? ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పేదలు వాళ్ళ బిడ్డలు చదివించుకున్న తర్వాత ఎక్కడో ఉన్న హైదరాబాద్ పంపిస్తుంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మా బిడ్డ బాగున్నాడులే అనే ఒక భావం తప్ప కళ్ళారా చూసుకునే అవకాశం లేదు. అలాంటి ముసలి తల్లిదండ్రులకి, అలాంటి సన్నకారు రైతులు ఎవరైనా ఉంటే కనుక విలేజెస్లో వాళ్ళ బిడ్డని ఈ నెల్లూరు రేపు రాజధాని కావచ్చు, ఈ పిలిస్తే కోసంత దూరంలో నెల్లూరు అంటే వాళ్ళు రావచ్చు ఇక్కడికి, ఇంకొక జిల్లా కేంద్రం అవ్వచ్చు. కాబట్టి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరిగిన రోజునే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది, సమాన అభివృద్ధి సాగుతుంది. అలాంటి అవకాశం మనకు వచ్చింది. ఏమాత్రం మీరు వేరే భావాలు పెట్టుకోకుండా, ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా, వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని తిప్పుకునే విధంగా మీరంతా వెళ్ళి ఆలోచించండి. పెద్దలు రామనారాయణ రెడ్డి గారు వేరే కాంటెస్ట్లో చెప్పారు, రాత్రి పడుకునే ముందు గుండె మీద చేసుకుని ఆలోచించండి మా ఫ్యామిలీ ఏం చేసిందని. రైట్. ఈరోజు నేనంటున్నాను, కాంగ్రెస్ ఏం చేసింది మనకి? ఏంటి కాంగ్రెస్ అన్యాయం? ఎందుకు మనంతా కలిసి ఒక మాస్ హిస్టీరియాగా, ఒక ప్రతిపక్షం చేసే హిప్నాటిజంలో మనం కూడా మాస్ హిప్నాటిక్గా ఎందుకు అలా ఆలోచిస్తారో చర్చ కాదు అని గతాన్ని గుర్తెచ్చుకోండి. ఇందిరమ్మ రోజు నుంచి గుర్తెచ్చుకోండి. ఆ తల్లి ఏం చేసిందో గుర్తెచ్చుకోండి. కాంగ్రెస్ ఏం చేసిందో గుర్తెచ్చుకోండి. గుర్తించుకుంటే తెలుస్తుంది మీకు. భవిష్యత్తులో కూడా మన యొక్క అద్భుతమైన భవిష్యత్తును చూసేది మన కాంగ్రెస్ మాత్రమే. కాబట్టి ఈ సందర్భంగా మీకందరికీ విన్నవించుకుంటున్నాను, మీడియా ద్వారా యావత్ రాష్ట్రానికి విన్నవించుకుంటున్నాను. ప్లీజ్ మీరందరూ కూడా కాంగ్రెస్కి ఓటు వేయండి, హస్తం గుర్తుకు ఓటు వేయండి. హస్తం కాంగ్రెస్ రావాలి. యువ నేత రాహుల్ గాంధీ లాంటి ఒక డైనమిక్ పర్సన్. పబ్లిసిటీ కాదు కావాల్సింది, ఉన్నంతనే పదవులు కాదు కావాల్సింది, ఉన్న పరంగా పిఎం అయిపోవాలి, ప్రధానమంత్రి అయిపోవాలి కాదు కావాల్సింది. నా దేశ ప్రజలకి నేను ఏం చేయాలి, నిర్మాణాత్మకంగా నేను ఏం చేయగలను ఆలోచించాను. ఆ సమయం ఆసనమైంది. మనం చేతుల అలాంటి వారికి అవకాశం ఇవ్వకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం.
విలువైన 5 సంవత్సరాలు వ్యర్థం చేసిన వాళ్ళు అవుతాం. దానికి మనకి టైం లేదు. వీ కాంట్ ఎఫర్ట్ టు లూజ్ 5 years ఆఫ్ టైం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజున యంగ్స్టర్స్ వచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కొత్త నెత్తురు వచ్చింది, కొత్త రక్తం వచ్చింది.